औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఈరోజు మనం దర్సే ఖురాన్ శీర్షికలో ఆలే ఇమ్రాన్ సూరా 1వ ఆయత్ నుంచి మనం అనువాదాన్ని చదువుదాం. ఆలే ఇమ్రాన్ సూరాలో మొత్తం 200 ఆయాతులున్నాయి. ఇది మదీనా నగరంలో అవతరించబడింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ మీమ్. అల్లాహ్ సజీవుడు, నిత్యుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు. వాస్తవానికి అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడు. ప్రవక్త, ఆయన ఈ గ్రంథాన్ని నీపై అవతరింపచేశాడు. అది సత్యాన్ని తీసుకువచ్చింది. మునుపు అవతరించిన గ్రంథాలను ధృవపరుస్తుంది. దీనికి పూర్వం ఆయన మానవులకు రుజువు మార్గం చూపటానికి తౌరాత్, ఇంజీల్ గ్రంథాలను అవతరింపచేశాడు. ఇంకా సత్యాలను వేరుచేసి చూపే గీటురాయిని అవతరింపచేశాడు. ఇక నుండి అల్లాహ్ ఆజ్ఞలను ధిక్కరించే వారికి కఠిన శిక్ష పడటం నిశ్చయం. అల్లాహ్ మహత్తర శక్తి సంపన్నుడు, దుష్టత్వానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడును. భూమ్యాకాశాలలోని ఏ వస్తువు అల్లాహకు గోప్యంగా లేదు. మాతృగర్భాలలో మీ రూపాలను తన ఇష్టానుసారం తీర్చిదిద్దేది ఆయనే కదా. మహాశక్తిశాలి, మహావివేకి అయిన ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ప్రవక్త, నీపై ఈ గ్రంథాన్ని అవతరింపచేసిన వాడు ఆ దేవుడే. ఈ గ్రంథంలో 2 రకాల ఆయాతులు ఉన్నాయి. మొదటివి ముహకమాత్ అంటే స్పష్టమైనవి. అవి గ్రంథానికి పునాదుల వంటివి. రెండోవి ముతషాబిహాత్ అంటే అస్పష్టమైనవి. వక్ర మనస్కులు కలతలను రేపేందుకు ఎల్లప్పుడూ ముతషాబిహాత్ వెంటపడి వాటికి అర్థాలు తొడిగే ప్రయత్నం చేస్తారు. కానీ వాటి అసలు అర్థాన్ని అల్లాహ్ తప్ప మరెవరూ ఎరుగరు. దీనికి భిన్నంగా పరిపక్వ జ్ఞానం కలవారు ఇలా అంటారు: వాటిని మేము విశ్వసించాము. ఇవన్నీ మా ప్రభువు నుండి వచ్చినవే. యథార్థం ఏమిటంటే, ఏ విషయాన్నుండైనా విఘ్నత గలవారే గుణపాఠం నేర్చుకుంటారు. వారు అల్లాహ్ను ఇలా ప్రార్థిస్తారు: ప్రభూ, నీవు మాకు సరియైన మార్గాన్ని చూపావు. ఇక మా మనస్సులను వక్రమార్గం వైపునకు మళ్లించకు. నీ కారుణ్య నిధి నుండి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిజమైన దాతవు నీవే. ప్రభూ, నీవు నిశ్చయంగా మానవులందరినీ ఒకరోజున సమావేశపరుస్తావు. ఆ రోజు రావటంలో ఏమాత్రం సందేహం లేదు. నీవు ఎన్నటికీ ఆడిన మాట తప్పేవాడవు కావు. అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారికి వారి ఐశ్వర్య బలం కానీ సంతాన బలం కానీ అల్లాహకు ప్రతికూలంగా ఉపయోగపడవు. వారు నరకానికి ఇంధనమై తీరుతారు. చివరకు వారి ముగింపు ఫిరౌన్ అనుచరులు అంతకు పూర్వపు అవిధేయుల ముగింపు వంటిది అవుతుంది. వారు అల్లాహ్ ఆయాతులను అసత్యాలుగా తిరస్కరించారు. పర్యవసానంగా వారి పాపాలకు గాను అల్లాహ్ వారిని పట్టుకున్నాడు. వాస్తవం ఏమిటంటే, నిశ్చయంగా అల్లాహ్ కఠినంగా శిక్షిస్తాడు. కనుక ప్రవక్త, నీ సందేశాన్ని స్వీకరించటానికి నిరాకరించిన వారికి ఇలా చెప్పు: అనతి కాలంలోనే మీరు లోబరుచుకోబడతారు, నరకానికి తరమబడతారు. నరకం చాలా చెడ్డ నివాసం. బద్ర్ యుద్ధరంగంలో మార్కొన్న ఈ 2 వర్గాలలో మీకు గుణపాఠ సూచన ఉండినది. ఒక వర్గం అల్లాహ్ మార్గంలో పోరాడింది. రెండోది అవిశ్వాసుల వర్గం. అవిశ్వాసులు విశ్వాసులకు రెట్టింపుగా ఉన్న విషయాన్ని చూసేవాళ్లు స్వయంగా తమ కళ్లతోనే చూశారు. కానీ అల్లాహ్ తాను ఇష్టపడ్డ వారిని తన సహాయంతో బలపరుస్తాడు అనే విషయాన్ని యుద్ధ పరిణామం నిరూపించింది. కళ్ళున్న వారికి ఇందులో ఒక మహత్తరమైన బోధ ఇమిడి ఉంది. స్త్రీలు, సంతానము, వెండి బంగారు రాసులు, మేలుజాతి గుర్రాలు, పశువులు, సేద్యపు భూములు వంటి వ్యామోహాలపై ప్రేమ ఆకర్షకంగా చేయబడింది. కానీ ఇవన్నీ అనిత్యమైన ఐహిక జీవన సంపదలు మాత్రమే. అసలైన ఉత్తమ నివాసం అల్లాహ్ వద్ద ఉన్నదే. ఇలా చెప్పు: వాటికంటే ప్రశస్తమైనదేదో నేను మీకు తెలపనా? భయభక్తులు కలవారి కొరకు వారి ప్రభువు వద్ద ఉద్యానవనాలు ఉన్నాయి. వాటి క్రిందుగా కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారికి శాశ్వతమైన జీవితం లభిస్తుంది. పరిశుద్ధ చరితలైన భార్యల సాంగత్యం లభిస్తుంది. అల్లాహ్ సమృద్ధి లభిస్తుంది.
అల్లాహ్ తన దాసుల నడవడికను శ్రద్ధగా గమనిస్తాడు. వారు అల్లాహ్ను ఇలా వేడుకుంటారు: ప్రభూ, మేము విశ్వసించాము, మా తప్పులను మన్నించు, మమ్మల్ని నరకజ్వాలల నుండి కాపాడు. వారు సహనశీలురు, సత్యసంధులు, విధేయులు, దానపరులు, క్షమించు అని రాత్రి చివరి గడియలలో అల్లాహ్ను వేడుకుంటారు. తాను తప్ప మరొక దైవం లేడు అనే సత్యానికి స్వయంగా అల్లాహే సాక్ష్యమిచ్చాడు. దైవదూతలు, సమస్త జ్ఞానులు కూడా ఆ మహాశక్తిమంతుడు, ఆ మహాజ్ఞాని తప్ప వాస్తవానికి మరొక దైవం లేడు అని నిజాయితీగాను న్యాయంగానూ సాక్ష్యమిస్తారు. అల్లాహ్ దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. గ్రంథం ఇవ్వబడిన వారు ఈ ధర్మాన్ని త్రోసిరాజని విభిన్న విధానాలను అవలంబించారు. వారి ఈ వైఖరికి కారణం వారు జ్ఞానం వచ్చిన తరువాత కూడా ఒకరిపై ఒకరు అత్యాచారం చేయటానికి సంకల్పించటమే. అల్లాహ్ ఆజ్ఞలను, ఆయన బోధనలను శిరసా వహించటానికి తిరస్కరించే వారి లెక్కలను పరిష్కరించటం అల్లాహకు ఎంతోసేపు పట్టదు. ప్రవక్త, ఇక వీరు నీతో ఘర్షణకు తలపడితే ఇలా చెప్పు: నేను, నా అనుచరులు అల్లాహకు సంపూర్ణంగా విధేయులమయ్యాము. గ్రంథం కలవారిని, గ్రంథం లేనివారిని ఇద్దరినీ ఇలా అడుగు: మీరు కూడా ఆయన పట్ల విధేయతకు, దాస్యానికి అంగీకరించారా? అలా చేస్తే వారు సరియైన మార్గాన్ని పొందినట్లే. కానీ ఒకవేళ వారు దానికి విముఖులైతే నీ బాధ్యత కేవలం సందేశాన్ని అందజేయటమే. తరువాత అల్లాహ్ తన దాసుల విషయాలను తానే స్వయంగా చూసుకుంటాడు. అల్లాహ్ ఆదేశాలను, బోధనలను శిరసా వహించటానికి తిరస్కరించే వారికి, ఆయన ప్రవక్తలను అన్యాయంగా చంపే వారికి, సత్యాన్ని, న్యాయాన్ని శాసించటానికి ప్రజలలో నుండి లేచేవారి ప్రాణాల వెంటపడే వారికి బాధాకరమైన శిక్షను గురించిన శుభవార్తను వినిపించు. వారి కర్మలు ఇహపరాలు రెండింటిలోనూ వృధా అవుతాయి. వారికి సహాయపడేవాడెవడూ ఉండడు. గ్రంథ జ్ఞానంలోని కొంత భాగం పొందిన వారి పరిస్థితి ఎలా ఉందో నీవు గమనించలేదా? దైవగ్రంథం వారి మధ్య తీర్పు చెప్పగలందులకుగాను వారిని దాని వైపునకు ఆహ్వానించినప్పుడు వారిలోని ఒక వర్గం వారు జారుకుంటారు. ఆ తీర్పు పట్ల వైముఖ్యం చూపుతారు. వారి ఈ నడతకు కారణం వారు మమ్మల్ని నరకాగ్ని అసలు ముట్టుకోదు, ఒకవేళ మాకు నరకశిక్ష పడినా అది కొన్ని రోజులు మాత్రమే అని చెప్పుకోవటం. స్వయం కల్పితాలైన వారి నమ్మకాలే వారిని తమ ధర్మం విషయంలో అనేక అపోహలకు లోను చేశాయి. ఏ దినమైతే రావటం తథ్యమో ఆ దినాన మేము వారిని సమావేశపరిచినప్పుడు వారి గతి ఏమవుతుందో, ఆ రోజున ప్రతి మనిషికి తాను సంపాదించుకున్న దానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఎవరికీ అన్యాయం జరగదు. ఇలా అను: ఓ అల్లాహ్, విశ్వ సామ్రాజ్యాధిపత్యానికి ప్రభూ, నీవు కోరిన వారికి ప్రభుత్వాధికారాన్ని ప్రసాదిస్తావు. నీవు కోరిన వారి నుండి దాన్ని లాక్కుంటావు. నీవు కోరిన వారికి గౌరవాన్ని ప్రసాదిస్తావు. నీవు కోరిన వారిని పరాభవం పాలు చేస్తావు. శుభాలు నీ అధీనంలో ఉన్నాయి. నిస్సందేహంగా నీకు అన్నిటిపైనా అధికారం ఉంది. నీవు రాత్రిని పగటిలోకి ప్రవేశింపచేస్తావు, పగలును రాత్రిలోకి ప్రవేశింపచేస్తావు. ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని తీస్తావు, ప్రాణమున్న దాని నుండి ప్రాణం లేని దానిని తీస్తావు. నీవు కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తావు. విశ్వాసులు తోటి విశ్వాసులను కాదని అవిశ్వాసులను తమ మిత్రులుగా, తమ సహచరులుగా, తమ సహాయకులుగా ఎంతమాత్రం ఎన్నుకోరాదు. అలా చేసేవారికి అల్లాహతో ఏ విధమైన సంబంధమూ లేదు. అయితే వారి దౌర్జన్యం నుండి రక్షణ పొందటానికి మీరు ఆ వైఖరిని అభినయిస్తే అది క్షమార్హమే. కానీ అల్లాహ్ తనకే భయపడండి అని హెచ్చరిస్తున్నాడు. మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది. ప్రవక్త, ప్రజలను ఇలా హెచ్చరించు: మీ మనసులలో ఉన్నదంతా మీరు దానిని దాచినా లేక బహిర్గతం చేసినా అల్లాహకు తెలుసు. భూమ్యాకాశాలలో ఉన్నది ఏదీ ఆయనకు తెలియకుండా లేదు. ఆయన అధికారం అన్నింటిపైనా ఉంది. ప్రతి మనిషి తాను చేసినా, మంచి చేసినా లేక చెడ్డ చేసినా దాని ఫలితాన్ని ప్రత్యక్షంగా చూసే రోజు రాబోతోంది. తనకు ఈ రోజు ఇంకా ఎంతో దూరంగా ఉంటే ఎంత బాగుండేది అని
మనిషి ఆ రోజున కోరుకుంటాడు. అల్లాహ్ తనకు భయపడండి అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయనకు తన దాసులంటే ఎంతో ప్రేమ. ప్రవక్త, నీవు ప్రజలకు ఇలా చెప్పు, మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి. అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అనన్యంగా కరుణించేవాడును. వారితో ఇంకా, అల్లాహకు ప్రవక్తకు విధేయత చూపండి అని అను. ఒకవేళ వారు ఈ సందేశాన్ని స్వీకరించకపోతే అల్లాహ్ తనకు తన ప్రవక్తకు విధేయత చూపటానికి నిరాకరించిన వారిని ప్రేమించటం అనేది నిశ్చయంగా జరగదు. అల్లాహ్ ఆదం అలైహిస్సలాంకు, నూహ్ అలైహిస్సలాంకు, ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతికి, ఇమ్రాన్ అలైహిస్సలాం సంతతికి, సమస్త భూలోక వాసులపై ప్రాధాన్యత ఇచ్చి తన సందేశం కొరకు ఎన్నుకున్నాడు. ఒకరి వంశాన్నుండి ఒకరు జన్మించిన వీరందరూ ఒకే పరంపరకు చెందినవారు. అల్లాహ్ అంతా వింటాడు, ఆయనకు అంతా తెలుసు. ఇమ్రాను స్త్రీ అల్లాహ్ను ఇలా ప్రార్థించినప్పుడు అల్లాహ్ విన్నాడు. ప్రభూ, నా గర్భంలో ఉన్న శిశువును నేను నీకు సమర్పించుకుంటున్నాను. అది నీ సేవకు అంకితం. నా ఈ కానుకను స్వీకరించు. నీవు అన్నీ వినేవాడవు, అన్నీ తెలిసినవాడవు. తరువాత ఆమెకు ఆడ శిశువు జన్మించినప్పుడు ఆమె ఇలా విన్నవించుకుంది, ప్రభూ, నాకు ఆడ శిశువు కలిగింది. ఆమెకు ఏ శిశువు పుట్టిందో అల్లాహకు బాగా తెలుసు. బాలుడు బాలిక వంటివాడు కాడు. సరే, నేను దానికి మర్యం అని పేరు పెట్టాను. శాపగ్రస్తుడైన శైతాను బారి నుండి రక్షణ కొరకు నేను దానిని, దాని సంతానాన్ని నీకు అప్పగిస్తున్నాను. చివరకు ఆమె ప్రభువు ఆ బాలికను సంతోషంతో స్వీకరించి ఆమెను ఒక మంచి బాలికగా తీర్చిదిద్దాడు. ఇంకా జకరియను ఆమెకు సంరక్షకుడుగా నియమించాడు. జకరియా ఆమె గదికి పోయినప్పుడల్లా ఆమె వద్ద ఆయన ఏవో కొన్ని భోజన పదార్థాలను చూసేవాడు. ఆమెను ఇలా అడిగేవాడు, మరియం, ఇవి నీ వద్దకు ఎక్కడ నుండి వచ్చాయి? ఆమె ఇలా జవాబు చెప్పేది, అల్లాహ్ నుండి వచ్చాయి. అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు. ఈ పరిస్థితిని చూసిన జకరియా తన ప్రభువును ఇలా ప్రార్థించాడు, ప్రభూ, నీవు నీ మహిమతో నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు. ప్రార్థనలను వినేవాడవు నీవే. జకరియా తన గదిలో నిలబడి నమాజు చేస్తూ ఉన్నప్పుడు దైవదూతలు సమాధానంగా ఇలా ప్రకటించారు, అల్లాహ్ నీకు యెహయాను గురించిన శుభవార్త ఇస్తున్నాడు. అతను అల్లాహ్ ఆజ్ఞను ఒకదాన్ని ధృవపరిచేవాడుగా వస్తాడు. అతనిలో నాయకత్వపు దర్పము, పెద్దరికపు ఠీవీ ఉంటాయి. గొప్ప మనోనిగ్రహం కలిగి ఉంటాడు. ప్రవక్తగా నియమింపబడతాడు. సజ్జనులలో పరిగణింపబడతాడు. జకరియా ఇలా అన్నాడు, ప్రభూ, నేనా ముసలివాణ్ణి, నా భార్య ఏమో గొడ్రాలు. నాకు కొడుకు ఎలా కలుగుతాడు? ఇలా సమాధానం వచ్చింది, అలానే అవుతుంది. అల్లాహ్ తాను కోరిన దానిని చేస్తాడు. అతను ఇలా మనవి చేసుకున్నాడు, స్వామి, నా కొరకేదైనా సూచనను నిర్ణయించు. అల్లాహ్ ఇలా అన్నాడు, సూచన ఏమిటంటే, నీవు 3 రోజుల వరకు సైగలతో తప్ప ప్రజలతో మాట్లాడవు, అంటే మాట్లాడలేవు. అప్పుడు నీవు నీ ప్రభువును ఎక్కువగా స్మరించు. ఉదయం సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడు. తరువాత ఒకప్పుడు దైవదూతలు వచ్చి మరియంతో ఇలా అన్నారు, మరియం, అల్లాహ్ నిన్ను ఎన్నుకున్నాడు. నీకు పరిశుద్ధతను ప్రసాదించాడు. ప్రపంచ మహిళలందరిపై నీకు ప్రాధాన్యమునిచ్చి నిన్ను తన సేవ కొరకు ఎన్నుకున్నాడు. మరియం, నీవు నీ ప్రభువునకు విధేయురాలవుగా ఉండు. ఆయన సాన్నిధ్యంలో సజ్దా చెయ్యి, సాష్టాంగపడు. రుకు చేసే దాసులతో నీవు రుకు చెయ్యి. నమ్రతతో వంగు. ప్రవక్త, ఇవన్నీ అగోచర విషయాలకు సంబంధించిన వార్తలు. వాటిని మేము నీకు వహీ ద్వారా తెలుపుతున్నాము. లేకపోతే మరియం సంరక్షకుడు ఎవరు అవ్వాలి అనే విషయ నిర్ణయం కొరకు ఆలయ సేవకులు తమ తమ కలములను విసిరినప్పుడు నీవు అక్కడ లేవు కదా. ఇంకా వారి మధ్య వివాదం చెలరేగినప్పుడు కూడా నీవు అక్కడ లేవు. దైవదూతలు ఇలా అన్నారు, మరియం, అల్లాహ్ తన ఒక ఆజ్ఞకు సంబంధించిన శుభవార్తను నీకు పంపుతున్నాడు. అతని పేరు ఈసా మసీహ్. అతను మరియం కుమారుడు. అతడు ఇహపర లోకాలలో గౌరవనీయుడవుతాడు. అల్లాహ్ సామీప్యం పొందిన దాసులలోని వాడుగా పరిగణింపబడతాడు.
ఉయ్యాలలో ఉన్నప్పుడు, పెరిగి పెద్దవాడైనప్పుడు ప్రజలతో సంభాషిస్తాడు. ఇంకా అతను ఒక సత్పురుషుడవుతాడు. ఇది విన్న మరియం ఇలా అన్నారు: ప్రభూ, నాకు శిశువు ఎలా జన్మిస్తుంది? నన్ను ఏ పురుషుడు చేతితోనైనా తాకలేదే. సమాధానం లభించింది. అలానే జరుగుతుంది. అల్లాహ్ తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. ఆయన ఒక పనిని చెయ్యాలని నిర్ణయించినప్పుడు కేవలం దానిని అయిపో అంటాడు. అంతే, అది అయిపోతుంది. దైవదూతలు ఇంకా ఇలా అన్నారు: అల్లాహ్ అతనికి గ్రంథాన్ని, దివ్య జ్ఞానాన్ని బోధిస్తాడు. తౌరాతు, ఇంజీలు గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు. ఇంకా అతనిని ఇశ్రాయేలు సంతతి వద్దకు తన ప్రవక్తగా పంపుతాడు. ప్రవక్తగా ఇశ్రాయేలు సంతతి వద్దకు వచ్చినప్పుడు అతను ఇలా అన్నాడు: నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనను తీసుకువచ్చాను. మీ ముందే నేను మట్టితో పక్షి ఆకారం గల ఒక బొమ్మను తయారు చేసి దానిలోకి శ్వాస ఊదుతాను. అది అల్లాహ్ ఆజ్ఞతో పక్షి అవుతుంది. నేను అల్లాహ్ ఆజ్ఞతో పుట్టు గ్రుడ్డిని, కుష్ఠరోగిని బాగుచేస్తాను. ఆయన అనుజ్ఞతో మృతులను బ్రతికిస్తాను. ఇంకా మీరు ఏమేమి తింటారో, మీ గృహాలలో ఏమేమి నిలువ చేసి ఉంచుతారో కూడా మీకు తెలుపుతాను. మీరు విశ్వసించే వారే అయితే వాస్తవంగా ఇందులో మీకు గొప్ప సూచన ఉంది. ప్రస్తుతం నా కాలంలో ఉన్న తౌరాతు గ్రంథోపదేశాలను ధృవపరచటానికి నేను వచ్చాను. ఇంకా పూర్వం మీకు నిషేధించబడిన అంటే హరాం చెయ్యబడిన వస్తువులను ధర్మసమ్మతం అంటే హలాల్ చెయ్యటానికి కూడా వచ్చాను. చూడండి, నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనను తీసుకువచ్చాను. కనుక అల్లాహ్కు భయపడండి, నన్ను అనుసరించండి. అల్లాహ్ నాకు ప్రభువే, మీకు ప్రభువే. కనుక మీరు ఆయన దాస్యాన్నే చేయండి. ఇదే రుజువు మార్గం. ఇశ్రాయేలు వంశస్థుల అవిశ్వాసాన్ని, తిరస్కారాన్ని పసిగట్టినప్పుడు ఈసా ఇలా అన్నాడు: అల్లాహ్ మార్గంలో నాకు సహాయకులుగా ఎవరు ఉంటారు? అప్పుడు హవారీలు ఇలా జవాబు పలికారు: మేము అల్లాహకు సహాయకులం. మేము అల్లాహను విశ్వసించాము. మేము ముస్లిములము అంటే అల్లాహకు విధేయులము అనే విషయానికి మీరు సాక్షిగా ఉండండి. ప్రభూ, నీవు అవతరింపచేసిన ఆజ్ఞను మేము విశ్వసించాము. సందేశహరుణ్ణి అనుసరించటానికి మేము అంగీకరించాము. మా పేర్లు సాక్షుల జాబితాలో వ్రాయి. ఇశ్రాయేలు సంతతి వారు ఈసాకు వ్యతిరేకంగా రహస్యపుటెత్తులు పన్నసాగారు. వారి ఎత్తులకు పై ఎత్తులను అల్లాహ్ కూడా పన్నాడు. ఎత్తులు వేయడంలో అల్లాహ్ మేటి, అది అల్లాహ్ రహస్యతంత్రమే. అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: ఈసా, నేను నిన్ను తిరిగి నా దగ్గరకు రప్పించుకుంటాను, నా వైపునకు లేపుకుంటాను. నిన్ను తిరస్కరించిన వారి నుండి అంటే వారి చెడు సాంగత్యం నుండి, వారి కలుషిత పరిసరాలలో వారితో కలిసి ఉండటం నుండి కాపాడి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను. నిన్ను అనుసరించిన వారికి, నిన్ను తిరస్కరించిన వారిపై ప్రళయం వరకు ఆధిక్యాన్ని ప్రసాదిస్తాను. మీరంతా చివరకు నా వద్దకే మరలి వస్తారు. అప్పుడు మీ మధ్య తలెత్తిన విభేదాలను గురించి తీర్పు చెబుతాను. అవిశ్వాస వైఖరిని, తిరస్కార ధోరణిని అవలంబించిన వారిని ఇహపరాలు రెండింటిలోనూ కఠినంగా శిక్షిస్తాను. వారు సహాయకులనెవ్వరినీ పొందలేరు. ఇక విశ్వసించి మంచి పనులు చేసేవారికి వారి బహుమానాలు పూర్తిగా ఇవ్వబడతాయి. బాగా తెలుసుకోండి, దుర్మార్గులను అల్లాహ్ ఎంత మాత్రం ప్రేమించడు. ప్రవక్త, మేము నీకు వినిపించేవి సూచనలతోనూ వివేకంతోనూ నిండి ఉన్న గాథలు. అల్లాహ్ దృష్టిలో ఈసా పుట్టుక ఆదం పుట్టుక వంటిదే. అల్లాహ్ ఆదమును మట్టితో చేసి అయిపో అని ఆజ్ఞాపించాడు. అతను అయ్యాడు. అసలు వాస్తవం ఇది. అది మీ ప్రభువు తరపు నుండి మీకు తెలుపబడుతోంది. దాన్ని శంకించే వారిలో నీవు చేరిపోకు. ఈ జ్ఞానం వచ్చిన తరువాత ఇక నీతో ఎవరైనా ఈ విషయంలో వివాదానికి దిగితే ప్రవక్త వారితో ఇలా అను: రండి, మీరు మేము స్వయంగానూ వద్దాము, మన ఆలుబిడ్డలను కూడా పిలుచుకువద్దాము. అసత్యం పలికే వారిపై అల్లాహ్ శాపం పడుగాక అని ప్రార్థిద్దాము. ఇవి పూర్తిగా నిజమైన సంఘటనలే. వాస్తవం ఏమిటంటే అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు. అల్లాహ్ నిశ్చయంగా ఆయన శక్తియే అన్ని శక్తుల కంటే మహత్తరమైనది. ఆయన వివేకమే
విశ్వ వ్యవస్థను నడుపుతున్నది. ఒకవేళ వారు ఈ షరతుపై పోటీలో పాల్గొనటానికి విముఖులైతే వారు సంక్షోభాన్ని రేకెత్తించేవారు మాత్రమే అనేది స్పష్టమైపోతుంది. అల్లాహ్ సంక్షోభాన్ని రేకెత్తించే వారి స్థితిని బాగా ఎరిగినవాడే. ప్రవక్త ఇలా చెప్పు, గ్రంథ ప్రజలారా, మాకు మీకు మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి. అది ఏమిటంటే, మనం అల్లాహకు తప్ప మరెవరికీ దాస్యం చెయ్యరాదు. అల్లాహకు భాగస్వాములుగా ఎవరినీ నిలబెట్టరాదు. మనలోని వారెవరూ అల్లాహను తప్ప మరెవరినీ తమ ప్రభువుగా చేసుకోరాదు అనేది. ఈ సందేశాన్ని స్వీకరించటానికి వారు వైముఖ్యం కనబరిస్తే వారితో స్పష్టంగా ఇలా అను, మేము ముస్లిములము, కేవలం అల్లాహకే దాస్యం చేసేవారు, విధేయత చూపేవారు అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి. గ్రంథ ప్రజలారా, ఇబ్రాహీము ధర్మం గురించి మీరు ఎందుకు తగాద పడుతున్నారు? తౌరాతు, ఇంజీలు గ్రంథాలు ఇబ్రాహీము తరువాతేగా అవతరించాయి. మీరు ఈ స్వల్ప విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరా? మీకు తెలిసిన విషయాలను గురించి మీరు బాగా వాదించారు, కానీ మీకు తెలియని విషయాలను గురించి కూడా మీరు ఇప్పుడు ఎందుకు వాదిస్తున్నారు? అల్లాహకు తెలుసు, కానీ మీకు తెలియదు. ఇబ్రాహీము యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు. అతను అచంచలమైన విశ్వాసము గల ముస్లిము. అతను ఎంత మాత్రం ముష్రిక్కులలోని వాడు కాదు. ఇబ్రాహీముతో సంబంధం కలిగి ఉండే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది అతన్ని అనుసరించిన ప్రజలకు మాత్రమే. ఇప్పుడు ఈ ప్రవక్త, ఇతన్ని విశ్వసించేవారు ఈ సంబంధానికి అందరికంటే ఎక్కువగా అర్హులు. కేవలం విశ్వసించిన వారికే అల్లాహ్ అండదండలు లభిస్తాయి. విశ్వసించిన ప్రజలారా, గ్రంథ ప్రజలలోని ఒక వర్గం ఏదో ఒక విధంగా మిమ్మల్ని రుజుమార్గం నుండి తొలగించాలని కోరుతున్నది. వాస్తవానికి వారు తమను తాము తప్ప మరెవరినీ అపమార్గం పట్టించటం లేదు, కానీ వారు దానిని గ్రహించటం లేదు. గ్రంథ ప్రజలారా, అల్లాహ్ సూచనలను మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు? స్వయంగా మీరే వాటిని చూస్తూ ఉన్నప్పటికీ. గ్రంథ ప్రజలారా, మీరు సత్యానికి అసత్యపు రంగును పులిమి దానిని ఎందుకు అనుమానాస్పదం చేస్తున్నారు? బుద్ధిపూర్వకంగా సత్యాన్ని ఎందుకు దాస్తారు? గ్రంథ ప్రజలలోని ఒక వర్గం ఇలా అంటుంది, ఈ ప్రవక్తను విశ్వసించిన వారిపై అవతరించిన దాన్ని ఉదయం విశ్వసించండి, సాయంత్రం తిరస్కరించండి. బహుశా ఈ ఉపాయం వల్ల వారు తమ విశ్వాసం నుండి వెనక్కి మరలవచ్చు. ఇంకా వారు తమ మతం వాణ్ణి తప్ప మరెవరినీ నమ్మకండి అని పరస్పరం చెప్పుకుంటారు. ప్రవక్త, వారితో ఇలా అను, వాస్తవానికి మార్గదర్శకత్వమంటే అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వమే. మీకు ఒకప్పుడు ఇవ్వబడిన దానినే ఆయన మరొకరికి ఇవ్వడం అనేది, లేదా మీ ప్రభు సమక్షంలో మీకు వ్యతిరేకంగా నివేదించటానికి ఇతరులకు బలమైన వాదాన్ని ఇవ్వడం అనేది కేవలం ఆయన అనుగ్రహమే. ప్రవక్త, వారితో ఇంకా ఇలా అను, అనుగ్రహము, గౌరవము అనేవి అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నాయి. ఆయన తాను కోరిన వారికి వాటిని ప్రసాదిస్తాడు. అల్లాహ్ విశాల దృష్టి కలవాడు, అంతా తెలిసినవాడు. తాను కోరిన వారిని తన కారుణ్యం కొరకు ప్రత్యేకించుకుంటాడు. అల్లాహ్ అనుగ్రహం మహత్తరమైనది. గ్రంథ ప్రజలలో ఒకడు ఎలాంటివాడంటే, అతడిపై నమ్మకంతో మీరు ధన కనకరాశిని అప్పగించినా దానిని అతడు మీకు తిరిగి ఇస్తాడు. మరొకడు కేవలం ఒక దీనార్ విషయంలో కూడా మీరు అతన్ని నమ్మితే అతడు దానిని మీరు అతడి నెత్తిపై నిల్చుంటే తప్ప తిరిగి ఇవ్వడు. వారి ఈ నైతిక స్థితికి కారణం ఏమిటంటే, వారు ఈ విధంగా అంటారు, ఉమ్మీలా అంటే యూదులు కానివారి వ్యవహారంలో మమ్మల్ని పట్టుకోవటం జరగదు. ఈ అబద్ధాన్ని వారు కల్పించి అల్లాహకు ఆరోపిస్తున్నారు. అది అంటే అటువంటి ఏ మాటను అల్లాహ్ అనలేదనే విషయం వారికి బాగా తెలుసు. అసలు వారిని ప్రశ్నించటం ఎందుకు జరగదు? ఎవరు తమ ప్రమాణాన్ని నెరవేరుస్తారో, చెడుకు దూరంగా ఉంటారో వారు అల్లాహకు ప్రీతిపాత్రులవుతారు. ఎందుకంటే భయభక్తులు కలవారంటే అల్లాహకు ఎంతో ప్రేమ. ఇక ఎవరు అల్లాహకు చేసిన వాగ్దానాన్ని, తమ ప్రమాణాలను స్వల్పమైన వెలకు విక్రయిస్తారో వారికి పరలోకంలో ఏ భాగమూ లేదు. ప్రళయం రోజున అల్లాహ్ వారిని పలుకరించడు, వారి వైపు చూడడు.
వారిని పరిశుద్ధులుగానూ చెయ్యడు. పైగా వారికి అత్యంత బాధాకరమైన శిక్ష పడుతుంది. వారిలో కొందరు తాము చదివేది గ్రంథంలోని ఒక భాగమే అని మీరు భావించాలని గ్రంథం పఠిస్తూ తమ నాలుకలను మెలికలు త్రిప్పుతారు. కానీ వాస్తవంగా అది గ్రంథంలోని భాగం కాదు. వారు మేము చదివేదంతా అల్లాహ్ తరపు నుండి వచ్చినదే అని అంటారు. కానీ అది అల్లాహ్ తరపు నుండి రాలేదు. వారు బుద్ధిపూర్వకంగా అబద్ధాన్ని అల్లాహకు అంటగడుతున్నారు. ఏ వ్యక్తికైనా అల్లాహ్ గ్రంథాన్ని, వివేకాన్ని, ప్రవక్త పదవిని ప్రసాదిస్తే అతడు ప్రజలతో మీరు అల్లాహకు బదులుగా నాకు దాసులు కండి అని అనడం తగదు. అతడు ఇదే అంటాడు, మీరు ఇతరులకు బోధించేటటువంటి, స్వయంగా చదివేటటువంటి గ్రంథంలోని ఉపదేశాలు కోరే విధంగా నిజమైన రబ్బానీలు అవండి. దైవదూతలనో లేక ప్రవక్తలనో ప్రభువులుగా చేసుకోండి అని అతను మీతో ఎన్నటికీ అనడు. ముస్లిములైన మీకు ఒక ప్రవక్త అవిశ్వాసాన్ని అవలంబించండి అని ఆదేశించటం సాధ్యమా? జ్ఞాపకం తెచ్చుకోండి, ప్రవక్తల నుండి అల్లాహ్ ఈ వాగ్దానం తీసుకున్నాడు, నేను ఈరోజు మీకు గ్రంథాన్ని, వివేకాన్ని ప్రసాదించాను. పూర్వం నుండి మీ వద్ద ఉన్న హితోపదేశాన్ని ధృవీకరిస్తూ రేపు ప్రవక్త ఎవరైనా మీ వద్దకు వస్తే ఆయనను మీరు విశ్వసించవలసి ఉంటుంది, ఆయనకు సహాయం చెయ్యవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రవచించి అల్లాహ్ ఇలా అడిగాడు, ఈ విషయాన్ని మీరు అంగీకరిస్తారా? నా తరపు నుండి మీపై మోపబడిన ఈ ప్రమాణం బరువు బాధ్యతలను మీరు స్వీకరిస్తారా? వారు ఇలా అన్నారు, అవును, మేము స్వీకరిస్తాము. అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు, అయితే దీనికి సాక్షులుగా ఉండండి, మీతో పాటు నేను కూడా సాక్షిగా ఉంటాను. ఇకపై ఎవరు తమ వాగ్దానం నుండి మరలుతారో వారే హద్దులు మీరేవారు. ఇక ఈ ప్రజలు అల్లాహకు విధేయత చూపే విధానాన్ని, అల్లాహ్ ధర్మాన్ని వదిలిపెట్టి మరొక విధానాన్ని దేన్నైనా కోరుతున్నారా ఏమిటి? వాస్తవంగా భూమ్యాకాశాలలో ఉన్న సకల వస్తువులు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అల్లాహ్ విధేయతకు కట్టుబడి ముస్లిములై ఉన్నాయి. ఆయన వైపునకే అంతా మరలిపోవలసి ఉంది. ప్రవక్త ఇలా అను, మేము అల్లాహను విశ్వసిస్తాము, మాపై అవతరింపజెయ్యబడిన హితోపదేశాన్ని విశ్వసిస్తాము. ఇంకా ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిలు అలైహిస్సలాం, ఇస్హాక్ అలైహిస్సలాం, యాకూబ్ అలైహిస్సలాం మరియు యాకూబ్ అలైహిస్సలాం సంతానంపై అవతరించిన దానిని కూడా విశ్వసిస్తాము. ఇంకా మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ఇతర ప్రవక్తలకు వారి ప్రభు తరపు నుండి ఇవ్వబడిన ఉపదేశాలను కూడా విశ్వసిస్తాము. మేము వారి మధ్య విచక్షణ చెయ్యము. మేము అల్లాహ్ విధేయతకు కట్టుబడి ముస్లిములుగా ఉన్నాము. ఎవడైనా ఈ విధేయత విధానాన్ని కాక మరొక మార్గాన్ని అవలంబించదలిస్తే ఆ మార్గం ఎంత మాత్రం ఆమోదించబడదు. అతడు పరలోకంలో విఫలుడవుతాడు, నష్టపోతాడు. విశ్వాస వరం పొందిన తరువాత మళ్ళీ అవిశ్వాసాన్ని అవలంబించే ప్రజలకు అల్లాహ్ సన్మార్గం చూపుతాడనేది ఎలా జరుగుతుంది? వాస్తవానికి ఈయన ప్రవక్త అనే విషయం సత్యం అని వారే స్వయంగా సాక్ష్యమిచ్చారు. ఇంకా వారి వద్దకు స్పష్టమైన సూచనలు కూడా వచ్చాయి. అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు. వారి ఈ దుర్మార్గానికి తగిన ప్రతిఫలం వారిని అల్లాహ్, దైవదూతలు, సర్వ మానవులు శపించటమే. ఇదే స్థితిలో వారు సదా ఉంటారు. వారి శిక్ష తగ్గదు, వారికి వ్యవధి ఇవ్వబడదు. కానీ ఎవరు తరువాత పశ్చాత్తాపపడతారో, తమ నడవడికను సరిదిద్దుకుంటారో వారు రక్షింపబడతారు. అల్లాహ్ క్షమించేవాడు, కనుకరించేవాడును. అయితే విశ్వసించిన తరువాత ఎవరు అవిశ్వాస వైఖరిని అవలంబిస్తారో, ఇంకా తమ అవిశ్వాసంలోనే ముందుకు పోతారో వారి పశ్చాత్తాపం ఎంతమాత్రం అంగీకరించబడదు. ఇటువంటి వారు పక్కా మార్గభ్రష్టులు. ఎవరు అవిశ్వాసం అవలంబించి అవిశ్వాస స్థితిలోనే అసువులు బాశారో వారిలో ఎవరైనా తమను తాము శిక్ష నుండి కాపాడుకోవడానికి భూమినంత బంగారం నింపి పరిహారంగా ఇచ్చినా స్వీకరించబడదు అనే విషయం నిశ్చయం. ఇలాంటి వారి కొరకు బాధాకరమైన శిక్ష సిద్ధంగా ఉంది. ఇంకా వారికి సహాయం చేసే వారెవరూ ఉండరు. మీరు అమితంగా ప్రేమించే వస్తువులను
అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయిని చేరుకోలేరు. మీరు ఖర్చు చేసేదంతా అల్లాహ్కు బాగా తెలుసు. ఈ ఆహార పదార్థాలన్నీ మహమ్మద్ షరియత్తులో ధర్మసమ్మతమైనవి. ఇస్రాయిలు సంతతికి కూడా ధర్మసమ్మతంగా ఉండేవి. కానీ తౌరాతు గ్రంథం అవతరణకు పూర్వం ఇస్రాయిలు హజరత్ యాకూబ్ అలైహిస్సలాం స్వయంగా తనకు కొన్ని వస్తువులను నిషేధించుకున్నాడు. వారిని ఇలా అడుగు, మీరు అభ్యంతరం తెలుపుటలో సత్యవంతులే అయితే తౌరాతును తీసుకురండి, దానిలోని ఏదైనా భాగాన్ని చూపించండి. దీని తరువాత కూడా ఎవరైనా అబద్ధాన్ని సృష్టించి అల్లాహకు ఆపాదించినట్లయితే వారే వాస్తవానికి దుర్మార్గులు. వారికి ఇలా బోధించు, అల్లాహ్ చెప్పింది నిజం కనుక మీరు ఏకాగ్ర మనస్కులై ఇబ్రాహీం అలైహిస్సలాం పద్ధతిని అనుసరించాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం షిర్కు చేసే వారిలోని వాడు కాదు. ప్రప్రథమంగా మానవుల కొరకు నిర్మించబడిన ఆరాధనా గృహం నిస్సందేహంగా మక్కాలో ఉన్నదే. దానికి సకల శుభాలు ప్రసాదించబడ్డాయి. విశ్వ ప్రజలందరికీ అది మార్గదర్శక కేంద్రంగా రూపొందించబడింది. దానిలో స్పష్టమైన సూచనలు ఉన్నాయి. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ప్రార్థనా స్థలం ఉన్నది. దానిలో ప్రవేశించిన వాడు రక్షణ పొందుతాడు. ప్రజలపై అల్లాహకు ఉన్న హక్కు ఏమిటంటే ఈ గృహానికి వెళ్లే శక్తి కలవారు దాని హజ్ను విధిగా చెయ్యాలి. ఈ ఆజ్ఞను పాలించటానికి తిరస్కరించేవాడు అల్లాహకు ప్రపంచ ప్రజల అవసరం ఎంత మాత్రం లేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి. ఇలా చెప్పు, గ్రంథ ప్రజలారా, మీరు అల్లాహ్ మాటలను ఎందుకు తిరస్కరిస్తారు? మీరు చేసే చేష్టలన్నింటినీ అల్లాహ్ కనిపెడుతూనే ఉన్నాడు. ఇంకా ఇలా అను, గ్రంథ ప్రజలారా, ఏమిటి మీ ఈ వైఖరి? అల్లాహ్ మాటను విశ్వసించే వాణ్ణి కూడా అల్లాహ్ మార్గంపై నడవకుండా అడ్డుకుంటున్నారు. అతడు సత్యమార్గంపై ఉన్నాడనటానికి స్వయంగా మీరే సాక్షులై కూడా అతడు వక్రమార్గంలో నడవాలని కోరుకుంటున్నారు. అల్లాహ్ మీ చేష్టల పట్ల అజాగ్రత్తగా లేడు. విశ్వసించిన ప్రజలారా, మీరు గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారి మాటను వింటే వారు మిమ్మల్ని విశ్వాసం నుండి మళ్ళీ అవిశ్వాసం దశకు మరలిస్తారు. మీరు అవిశ్వాసం దశకు ఎలా మరలిపోగలరు? అల్లాహ్ వాక్యాలు మీకు వినిపించబడుతూ ఉన్నప్పుడు, ఆయన ప్రవక్త మీ మధ్య ప్రత్యక్షంగా ఉన్నప్పుడు అల్లాహ్ను గట్టిగా పట్టుకునే వాడికి తప్పకుండా రుజుమార్గం లభిస్తుంది. అల్లాహ్ తాలా మనందరికీ రుజుమార్గం చూపించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.